హెచ్సీఏ కేసులో అరెస్ట్ చేసిన 5 నిందితుల్ని మల్కాజ్గిరి కోర్టులో హాజరుపరిచారు సిఐడి అధికారులు. ఎఫ్ఐఆర్లో A1గా హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు, A3గా హెచ్సీఏ ట్రెజరర్ శ్రీ జగన్నాథ్ శ్రీనివాసరావు, A4గా CEO సునీల్ కుమార్, A5గా శ్రీచక్ర క్రికెట్ క్లబ్ జనరల్ సెక్రటరీ రాజేందర్ యాదవ్, A6గా రాజేందర్ యాదవ్ భార్య కవిత ఉన్నారు. కోర్టులో హాజరుపరచడానికి ముందు నిందితులకు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. ఇక పరారీలో ఉన్న A2గా ఉన్న హెచ్సీఏ సెక్రటరీ దేవరాజ్ రామచంద్రను కూడా సిఐడి అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం దేవరాజ్ రామచంద్రన్ సిఐడి అధికారులు ప్రశ్నిస్తున్నారు. హెచ్సీఏలో 2 ఏళ్లలో 170 కోట్ల రూపాయలకు పైగా గోల్మాల్ జరిగినట్టు సిఐడి అధికారులు గుర్తించారు. ప్లేయర్స్ ఎంపికలో అవినీతి జరిగినట్టు సిఐడి విచారణలో తేలింది. ప్లేయర్ల తల్లిదండ్రుల నుంచి డబ్బులు వసూలు చేశారు హెచ్సీఏ సభ్యులు. అలాగే హెచ్సీఏలో చెక్ పవర్ను దుర్వినియోగం చేశారు. బీసీసీఐ నుంచి వచ్చిన నిధులను పక్కదారి పట్టించినట్టు తేలింది. రాధాకృష్ణ, హెచ్సీఏలో జరిగినటువంటి అవకతవకలు తవ్విన కొద్దికి ఎక్కువగా కనపడుతున్నటువంటి పరిస్థితి ఏంటి? ఎంత తీవ్రంగా కనపడుతోంది కేసు? ఏమంటున్నారు పోలీసుల నుంచి వస్తున్నటువంటి వర్షన్ ఏంటి? చక్రి, ప్రధానంగా అంటే సిఐడి వర్షన్ చూస్తే మాత్రం అసలు హెచ్సీఏ ప్రెసిడెంట్గా జగన్మోహన్ రావు ఉండడమే తప్పు అనేదిగా వాళ్ళు ప్రధానంగా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. ఎందుకంటే ఒక క్రికెట్ క్లబ్కి ప్రెసిడెంట్గా ఉన్న వ్యక్తి హెచ్సీఏకి పోటీ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ప్రెసిడెంట్గా కానీ లేదా ఆ క్రికెట్ క్లబ్కి ఏదైనా ఒక పోస్ట్లో ఉండాలి. అలాంటి వాళ్ళు మాత్రమే హెచ్సీఏకి సంబంధించిన ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉంటుంది. దాన్ని బేస్ చేసుకునే ఇతను మోసానికి పాల్పడ్డట్లు కూడా సిఐడి అధికారులు దర్యాప్తులో గుర్తించడం జరిగింది. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన సిఐడి అధికారులు దానికి సంబంధించిన ఎవిడెన్స్ అన్నీ కూడా తీసుకోవడం జరిగింది. ప్రధానంగా గౌలీపుర క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన పేరుని ఏకంగా శ్రీచక్ర క్రికెట్ క్లబ్కు మార్చడం జరిగింది. దానికి జగన్మోహన్ రావు పూర్తి స్థాయిలో బాధ్యతలు తీసుకుంటున్నట్టు కూడా ఒక ఫోర్జరీ డాక్యుమెంట్ క్రియేట్ చేశారు. అది కూడా గౌలీపుర క్రికెట్ క్లబ్కు సంబంధించిన ప్రెసిడెంట్ కృష్ణ యాదవ్ తమ్ముడు రాజేందర్ యాదవ్, అలాగే అతని భార్య కవితతో పాటు జగన్మోహన్ రావు, వీళ్ళు ముగ్గురు కలిసి ఒక ఫోర్జరీ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఆ డాక్యుమెంట్ ఆధారంగా హెచ్సీఐ ఎన్నికల్లో పోటీ చేశాడు. హెచ్సీఐ ఎన్నికల్లో జగన్మోహన్ రావు గెలిచిన తర్వాత ట్రెజరర్ శ్రీనివాసరావుని బేస్ చేసుకొని చాలా వరకు నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డాడు అనేది కూడా సిఐడి అధికారులు అభియోగాలు మోపారు. దానికి సంబంధించిన ఎవిడెన్స్ అన్ని కూడా ఇప్పటికే దర్యాప్తులు సేకరించడం జరిగింది. అలాగే ఎస్ఆర్హెచ్ వివాదం అందరికీ తెలిసిందే. ఏకంగా ఎస్ఆర్హెచ్ తన ఫ్రాంచైజీ నుంచి ఇక్కడ నుండి అంటే తన హోమ్ గ్రౌండ్ హైదరాబాద్ నుండి మరొక గ్రౌండ్కి వెళ్ళిపోతామంటూ కూడా బీసీసీఐకి లేఖ రాశారు. అంటే అంతవరకు కూడా వేధింపులు వెళ్ళాయి అనేది కూడా మనకు అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో ఒకవైపు ఎస్ఆర్హెచ్ నుంచి వచ్చిన ఫిర్యాదు, అలాగే తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ నుండి వచ్చిన ఫిర్యాదు, ఈ 2 ఫిర్యాదులపైన కేసులు నమోదు చేసిన సిఐడి దాదాపు 15 రోజుల పాటు కూడా దర్యాప్తు చేసింది. కీలక ఆధారాలను సేకరించిన తర్వాతనే ఒకేసారి 5గురిని కూడా లిఫ్ట్ చేశారు. ఇందులో హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు, అలాగే ట్రెజరర్ శ్రీనివాసరావుతో పాటు హెచ్సీఏ సీఈఓగా ఉన్న సునీల్, క్రికెట్ క్లబ్కు సంబంధించిన రాజేందర్ యాదవ్, అతని భార్య కవిత, వీళ్ళ 5గురు కూడా ఒకేసారి నిన్న సాయంత్రం పికప్ చేయడం జరిగింది. అలాగే హెచ్సీఏకి సంబంధించిన సెక్రటరీగా ఉన్న దేవరాజ్ పరారీలో ఉన్నట్లు కూడా ఇప్పటివరకు రిమాండ్లో రిపోర్ట్లో పేర్కొన్నారు. కానీ మనకిప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం కొద్దిసేపటి క్రితమే దేవరాజును కూడా అదుపులోకి తీసుకున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే వీళ్ళ 5గురిని మాత్రం కోర్టులో హాజరుపరిచారు. కోర్టు లోపలికి వెళ్లే ముందు కూడా జగన్మోహన్ రావు తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే తనను అరెస్టు చేశారు, తనను అరెస్టు అక్రమం అంటూ కూడా మీడియాతో పేర్కొంటూ వెళ్ళిపోవడం జరిగింది. ప్రస్తుతం లోపల జగన్మోహన్ రావు తరపు న్యాయవాది కూడా ఇదే వాదనలు వినిపిస్తున్నాడు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ముందుగా నోటీసులు ఇవ్వాలి, ఆ తర్వాతనే అరెస్టులు చేయాలంటూ కూడా న్యాయమూర్తి ముందు తన వాదనలు అయితే వినిపిస్తున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. మరొక వైపు సిఐడి అధికారులు మాత్రం తమ ఎవిడెన్స్లో ఇప్పటివరకు సేకరించిన ఆధారాలను అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టారు. ప్రస్తుతం అయితే వాదోపవాదనలు అయితే కుషాయిగూడ కోర్టులో కొనసాగుతూ ఉన్నాయి. చక్రి, ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాధా.